పోలింగ్ సరళి ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ అభ్యర్థులతో భేటీ కాబోతున్నారు. పోలింగ్ సందర్భంగా ప్రిసైడింగ్ అధికారులు ఇవ్వాల్సిన 17C ఫారాలు, ఆయా పోలింగ్ బూత్లలో పోలైన ఓట్లు, మొత్తం ఓట్ల వివరాలను తెలియజేసే ఈ ఫారాలపై తెలుగుదేశం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలో సమకాలీన రాజకీయ పరిస్థితులు, ఎన్నికల కమిషన్ తీరుపై కూడా చంద్రబాబు అభ్యర్థులతో చర్చించనున్నారు. ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్రపై కూడా సీఎం అభ్యర్థులతో చర్చించనున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 175 మంది అభ్యర్థులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. ఉండవల్లి ప్రజావేదికలో చంద్రబాబు ఈ భేటీని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి అనేక కీలక అంశాలపై అభ్యర్థులతో చర్చించనున్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ, కమిషన్ వైఫల్యాలు, ఈవీఎంలలో సాంకేతిక లోపాలు, ప్రతిపక్ష దౌర్జన్యాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న రాజకీయ సమీకరణలు, పోలింగ్ సందర్భంగా జరిగిన హింసపై సీఎం అభ్యర్థుల అభిప్రాయాలను సేకరించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా 17A, 17C ఫారాలపై విశ్లేషణ, పోస్టల్ బ్యాలెట్, ఓటింగ్ తీరు, స్ట్రాంగ్ రూమ్ల భద్రత, ఓట్ల లెక్కింపులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చంద్రబాబు పార్టీ నేతలకు తగు సూచనలు చేయనున్నారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు చేసిన కృషి వంటి అంశాలపై కూడా అభ్యర్థుల నుంచి నివేదిక తీసుకోనున్నారు. ఇటువంటి నివేదికలను రూపొందించి తీసుకురావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థులకు సమాచారం పంపించారు. తాజా రాజకీయ పరిణామాలు, జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్ర వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించనున్నారు. బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు, వీవీప్యాట్ల లెక్కింపు, ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న వైఖరి, ఎన్నికల సంఘం తీరుపై పోరాటం అనే అంశాలపై కూడా సీఎం అభ్యర్థులతో చర్చించనున్నారు. సమావేశం ప్రారంభంలోనే తెలుగుదేశం పార్టీ విజయానికి సహకరించిన కార్యకర్తలు, మహిళలు, నాయకులకు ధన్యవాదాలు చెప్పే తీర్మానాన్ని ఆమోదించాలని పార్టీ నిర్ణయించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ కు ముందు, తర్వాత విష ప్రచారం చేసిందని, రోజులు గడిచే కొద్దీ నిజాలు తెలిసి ప్రస్తుతం పందాలపై కూడా వెనక్కు తగ్గారని, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అండర్ కరెంట్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇదే విషయాన్ని పార్టీ అభ్యర్థుల సమావేశం ప్రారంభోపన్యాసంలోనే ఆయన స్పష్టం చేయనున్నారు. తన పోరాటం వీవీప్యాట్ల లెక్కింపుపైనే అని, దీనిపై మళ్లీ సుప్రీంకోర్టులో కూడా రివిజన్ పిటిషన్ దాఖలు చేయబోతున్నామని చంద్రబాబు పార్టీ శ్రేణులకు వివరించనున్నారు. తెలుగుదేశం పార్టీ పోరాటం ఎన్నికల సంస్కరణల కోసమేనని కూడా ఆయన వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ఉండవల్లిలోని ప్రజావేదికలో ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి సూచనలతో పాటు అభ్యర్థుల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటి వరకు జరిగిన అంశాలపై సమీక్షలతో పాటు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో కూడా సీఎం అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థులతో పాటు 25 లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ కీలక నేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, నేడు చంద్రబాబు అభ్యర్థులతో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా చర్చించబోయే అంశాలేంటి? రాజేశ్వరి, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ అధినేత 175 ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలు కావచ్చు 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో టీడీపీ తరపున ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులందరితో ఈరోజు సమావేశం కాబోతున్నారు. ఉదయం 10:30ని ప్రారంభమయ్యే సమావేశం సాయంత్రం 5 గంటల వరకు కూడా
కొనసాగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికల పోలింగ్ సందర్భంలో జరిగిన ఎన్నికల సరళి ఎలా జరిగింది, అదేవిధంగా ఏ వర్గాలు ఓటింగ్ వేశాయి, ఏ వర్గాలు ఓటింగ్కి దూరంగా ఉన్నాయి, ఇండిపెండెంట్లు ఎంత మేరకు ఓట్లు చీల్చగలుగుతారు, అదేవిధంగా విపక్ష పార్టీ బలాబలాలు ఏంటి, మన పార్టీ చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో ఈరోజు సమీక్షించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఆయా అభ్యర్థులతో అధినేత మాట్లాడుతున్న నేపథ్యంలో ఎన్నికల పోలింగ్ జరిగి ఇప్పటికీ దాదాపు 10-12 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఏ పార్టీ విజయ అవకాశాలు ఉన్నాయి దానిపై ఒక స్పష్టమైనటువంటి అవగాహన కలగటం లేదు. అయితే ఈరోజు జరిగే సమావేశంలో ఒక అవగాహనకు ఇటు తెలుగుదేశం పార్టీ రాబోతోంది. ఇదే సమయంలో అటు కౌంటింగ్ కూడా వచ్చే నెల 23వ తేదీన ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఒక్క ఓటు విజయావకాశాన్ని మార్చేస్తుంది కాబట్టి కౌంటింగ్ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా కౌంటింగ్ టేబుల్ ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుల్లు వేస్తారు, ఒకటి రిటర్నింగ్ అధికారి టేబుల్ ఉంటుంది, మొత్తం 15 టేబుల్లో ఏ విధంగా కౌంటింగ్ చేస్తారు, రౌండ్కి కౌంటింగ్కి సంబంధించిన వివరాలు ఏ విధంగా తమకు ఇచ్చినటువంటి షీట్పై ఎలా నమోదు చేసుకోవాలి, వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే దానిపై కూడా కౌంటింగ్ ఏజెంట్లకు ఇవ్వాల్సిన సూచనలు, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన శిక్షణ పైన అభ్యర్థులకు పలు సూచనలు సలహాలు కూడా అధినేత చంద్రబాబు ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఫారం 18 ఇచ్చి కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవడం, కౌంటింగ్ ఏజెంట్లను మార్చాలనుకుంటే ఫారం 19 ఏ సమయంలో ఇవ్వాలి, అదేవిధంగా ఫారం 20 అంటే కౌంటింగ్ పూర్తయిన తర్వాత రిటర్నింగ్ అధికారి ఫారం 20 నింపి తరువాతే అభ్యర్థి ఎటువంటి అభ్యంతరాలు లేకపోతే గనక గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు. అప్పటి వరకు కూడా కౌంటింగ్ ఏజెంట్లు ఏదైతే కౌంటింగ్ కేంద్రాన్ని వదలకుండా ఉండాలనే విషయాలపైన కూడా పలు సూచనలు సలహాలు కూడా అధినేత ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళకి ఇవ్వబోతున్నారు. చాలామంది ఫస్ట్ టైం కంటెస్టెంట్లు ఉన్నారు ఈసారి, కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ రోజు జరిగేటువంటి ఈ సమావేశం చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. సీనియర్లు ఇప్పటికే గతంలో కౌంటింగ్ సరళిని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా వాళ్ళు సూచనలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నియమ నిబంధనలు, కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరు నియమించుకోవాలి, కౌంటింగ్ ఏజెంట్లు టేబుల్ వద్ద నుండి బయటికి వెళ్లకుండా మధ్యలో ఆ కౌంటింగ్ సరళిలో తేడాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, బ్యాలెట్ ఓట్లు ఓపెన్ చేసినప్పటి నుంచి వాటిని అరగంటలో పూర్తి చేయడం, తరువాతే ఈవీఎంలు ఓపెన్ చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళకు శిక్షణ ఇవ్వబోతున్నారు. అదే సమయంలో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 5 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకుని ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీప్యాట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాటి లెక్కింపు సమయంలో కూడా కౌంటింగ్ ఏజెంట్లు ఎలా ఉండాలి అనే దానిపై కూడా ఈ అభ్యర్థులకు తెలియజేయనున్నారు. వీళ్ళ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇప్పించి ఆయా నియోజకవర్గాల్లో మంచి అంటే ఎప్పటికప్పుడు పార్టీ సమాచారం పూర్తి స్థాయిలో గ్రహించి పార్టీ విజయావకాశాలు దెబ్బతినకుండా చూసే వాళ్లను కౌంటింగ్ ఏజెంట్లుగా ఏ విధంగా నియమించుకోవాలి, ఒకవేళ నియమించుకున్న ఏజెంట్లను అవసరమైతే మార్పు చేయాలంటే ఆఖరి నిమిషంలో ఎలా చేయాలనే దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైనే ఈ రోజంతా కూడా చర్చ జరగబోతుంది. ఇదే విధంగా ఆయా నియోజకవర్గాల్లో ధన ప్రవాహం, విపక్ష నేతలు ఏ విధంగా ఇతర పార్టీలు ఏ విధంగా ధన ప్రవాహం చేస్తే వాటి ప్రభావం పార్టీ పైన ఎంత ఉండబోతోంది, పార్టీ విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయనే దానిపైన కూడా ఒక సమీక్ష చేయబోతున్నారు. మొత్తం మీద తీసుకుంటే కనుక ఓవరాల్గా 2019 సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో జరిగిన 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక పోస్ట్ మార్టంను ఈరోజు చంద్రబాబు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థులందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ నియోజకవర్గాల్లో పోలింగ్ సరళి, అదేవిధంగా కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. రాజేశ్వరి, సత్య, మరి ఇప్పటికే ఈవీఎంల పనితీరు అలాగే వీవీప్యాట్ల లెక్కింపు విషయం, ఈసీ వ్యవహార శైలిపైన పోరు ప్రారంభించారు, కొనసాగిస్తున్నారు చంద్రబాబు. మరి ఇదే అంశంపై భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా అభ్యర్థులకు ఏమైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా ఈవీఎంల పనితీరు పైన ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీతర పక్షాలన్నీ కూడా ఒక ఉద్యమమే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వీవీప్యాట్లకు సంబంధించి 9,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఎన్నికల సంఘం వాటిని లెక్కించడానికి ఏమి ఇబ్బంది ఉంది, 6 రోజులు సమయం పడుతుందని తప్పు సమాచారం ఎన్నికల సంఘం ఇచ్చింది. అంత సమయం పట్టదు, ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి చాలా తొందరగా వాటిని లెక్కించే అవకాశం కూడా ఉంటుందని అధినేత చెబుతున్న పరిస్థితి ఉంది. ఇదే సమయంలో వీవీప్యాట్ల లెక్కింపు సమయంలో కూడా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఈవీఎంలు లో చాలా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈవీఎంలు తెరిచే టైంలో పైన ఉండేటువంటి సీలింగ్ స్టిక్కర్ కావచ్చు, తర్వాత ఉండేటువంటి నాట్ కావచ్చు, తర్వాత ఉండే గ్రీన్ కలర్ వైట్ లేబుల్ ఏదైతే ఉంటుందో వాటిని తొలగించేటప్పుడు పూర్తి స్థాయిలో తొలగించారా లేదా, అవి ముందే చిరిగిపోయి ఉన్నాయనే దానిపైన కూడా అవసరమైతే రిటర్నింగ్ అధికారికి కౌంటింగ్ ఏజెంట్ ఏ విధంగా ఫిర్యాదు చేయాలని దానిపై కూడా ఈరోజు పలు సూచనలు సలహాలు ఇవ్వబోతున్నారు. ఈవీఎంలపైన అనుమానాలపైన కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా చంద్రబాబు ఉద్యమం చేశారు. దానికి సంబంధించి కూడా ఈరోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజేశ్వరి, ఓకే, రైట్, థ్యాంక్ యూ సత్య.